హాయ్ హలో హాయ్ ఓకే సో అందరికీ వెల్కమ్. ఇంకొక 5 minutes లో వస్తారు. క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ప్రభు ప్లీజ్ రా ప్రభు అది అంకుల్ కూడా అంకుల్ అంటున్నారు. ఏం చేయాలి? రారా. మా వాడు త్వరలో పెళ్లి చేసుకున్నాడు, సిగ్గుపడుతున్నాడు. మంచి అమ్మాయి బ్లాగ్ అయితే ఒక అసిస్టెంట్ ని పక్కన పెట్టుకున్నావు కాబట్టి నో ప్రాబ్లం నీకు. కానీ సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఓకే ఇదంతా స్క్రిప్ట్ నాకు సొంతంగా ఏం లేదమ్మా. ఓకే సో ఫస్ట్ మనం ఒపీనియన్స్ తెలుసుకుందాం. మ్యారేజ్ ఎల్డర్ కపుల్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ కపుల్స్ సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎక్స్పీరియన్స్డ్ కపుల్ ప్రభు పేరు వద్దు. ప్రభుకి ఎక్స్పీరియన్స్ great pleasure to attend here. I welcome all the people on behalf of Kavya Manasi. Today is a Sangeet. You have to enjoy, you have to rock. Not the opinions and all these things. Later, after getting married, they will be knowing everything, whether it is good or bad. But marriage are made in heaven, what he told. But it is true. Marriage are made in heaven. Because you don't know. మనకి ఎవరు సెట్ అవుతారో తెలియదు. మ్యారేజ్ చేసుకుంటే యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్, హ్యావ్ టు డై విత్ దెమ్. దట్ ఈస్ మై ఒపీనియన్. లేదంటే చెప్పేశారు. సూపర్. ఓ చెప్ కాపీ పేస్ట్ సూపర్. నెక్స్ట్ మీరు వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి నేర్పించదు కాదు. కావ్య ఏమీ తెలియదు. నోట్ డౌన్. ఆంటీ ఫస్ట్ ఆంటీ డైలాగ్ ఆంటీ వీళ్ళ దగ్గర ఖర్చు తీసుకుంటారా ఫస్ట్? ఆంటీ వంశీకి ఒక అడ్వైస్ ఏదో ఒకటి. సరే కావ్య కంటే ఇవ్వండి, తనకే ఇంపార్టెంట్. కావ్య కాదు అది కాకుండా ఇంకా సూపర్ హ్యాపీ మ్యారేజ్. ఆంటీ ఇప్పుడు మీరే
చెప్పకపోతే వంశీ గారు స్టేజ్ దిగడు. సీక్రెట్స్ దాచుతున్నారు. తెలుసుకోవాలి కదా అండి వాడు కూడా పాపం. చూడండి చిన్నపిల్లలు. నువ్వు అసలు డామినేట్ ఎందుకు చేస్తున్నావు అందరినీ? వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ విను. సినిమా డైలాగ్ అయితే తగ్గేదేలే, కానీ జీవితంలో భార్యాభర్తలు తగ్గితే తప్పేమీ లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త తగ్గాలి, కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య తగ్గాలి. అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది నా ఒపీనియన్. అంకుల్ గణేష్ అంకుల్ అంకుల్ అంటే మళ్ళీ గణేష్ అంకుల్. అందుకే పేరు ముందు చెప్పండి రా అని చెప్పా. మాకు అందరికి టైం ఉంది చెప్పండి. ఇద్దరితో జాగ్రత్తగా మేము ఉంటాం. అది మైక్ చెప్పండి. ఒక్క నిమిషం ఆగమ్మా. కాంగ్రెస్ చేస్తుంది అందరినీ. కాదు, మళ్ళీ పాట పాడండి. పిల్లల్ని దూరేళ్ళ పట్టాను. చెప్పండి అంకుల్. ప్రేమించుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. దాన్ని లైఫ్ లాంగ్ నిలబెట్టుకునే చాలా అర్థంగా ఉంటారు. దాన్ని మనం ఎక్కడ కూడా కమ్యూనికేషన్తో మిస్ కాకూడదు. దాన్ని లైఫ్ లాంగ్ పట్టుకుంటే కంటిన్యూగా అలా ఉండాలి. ఎక్కడ కూడా మిస్ అనేది రాకూడదు. నా కోరిక అది. ఓకేనా? అది లైఫ్ లాంగ్. ఎవరికి కోపం వచ్చినా పక్కన వాడు తగ్గాలి, ఇంకొకటి కోపం వచ్చినప్పుడు ఇంకొకటి తగ్గాలి. అంతేగాని ఇద్దరు హై పిచ్కి వెళ్ళకూడదు. ఎవరు కూడా హై పిచ్కి వెళ్ళకూడదు. నీకు తెలిసి చూస్తూనే ఉంటావు. నువ్వు పుట్టినప్పుడు నేను చూస్తున్నావు. నేను గట్టిగా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా అమ్మ ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడదు. ఓకేనా? అవునా? ఎంతసేపు అయినా సరే అరగంటలో మళ్ళీ వెనక్కి వచ్చి సారి తనే చెప్తుంది. తప్పు నాదైనా సరే. నాకు తెలియదు కదా. అయ్యా దీనికి అసలు మైకి వద్దు. కావ్య ప్లీజ్. అందుకే నేను చెప్పేది తగ్గితే తప్పేమి లేదు. ఎవరైనా తగ్గాలి. దాన్ని పెద్దదాన్ని చేసుకొని లైఫ్ లో గెలవాలంటే కొన్నిట్లో తగ్గాలి. ఓకేనా? అది వావ్ సూపర్ అంకుల్, బాగా చెప్పారు. ఫుల్ డామినేట్ చేస్తుంది పాపం. ఇప్పుడు కావ్య డాన్స్ ఎన్నో ఆపోజిట్ ఒపీనియన్స్ అండ్ ఆపోజిట్ ఫీలింగ్స్ ని క్రాస్ చేసి మీ పేరెంట్స్ మిమ్మల్ని బిలీవ్ చేసి ఈ స్టెప్ తీసుకున్నారు. సో ఐ విష్ ఇట్ మీ లైఫ్ లాంగ్. అరే అందరం సింగిల్స్ రా, మాకు కొంచెం ట్రైనింగ్ లాంటి ఏదో ఒకటి క్లాసెస్. వెంకీ గారికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందాం అనేది మోటివేట్. చాలా సీరియస్.
సిస్టర్ ఇద్దరు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. లెట్స్ వెల్కమ్ దెం. Wonderful dance performance once more. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తున్నారు. కావ్య అండ్ వంశీ ప్లీజ్. టీం ఒకటి ఎవరు అది సో ఎవరైతే గెలుస్తారో లాస్ట్ కి చూద్దాం. పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ. హరీష్ గారు నువ్వు ఏ టీం చెప్పు. వీఆర్ న్యూట్రల్స్. మేము అందరం ఇద్దరు తరపున ఆడతాం. అంటే ఫ్రెండ్స్ అని అర్థం. సో ఎవరిని పిలుద్దాం ఫస్ట్? కావ్య మీ వాళ్ళని పిలుస్తుందా? లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. అరే లేడీ కాదా? లేడీస్ ఫస్ట్ ఇస్తా. ముగ్గురు నింపులు లేడీస్. వాళ్ళు రాకపోతే దగ్గరికి వెళ్ళి తీసుకురా. కాన్సెప్ట్ సెట్ చేసి పెట్టుకోవడంలో వంశీ మీ వాళ్ళని పిలు. గెలిచిన టీంకి గిఫ్ట్ ఉంటుంది. అంటే ఒక్క నిమిషం. గెలిచిన టీంకి గిఫ్ట్ ఉంటుంది, పాయింట్స్ యాడ్ అవుతాయి. సో లాస్ట్కి పెళ్లి కొడుక పెళ్లి కూతురు ఎవరు గెలుస్తారో చూద్దాం. వన్ ఆఫ్టర్ వన్. అంటే మీరు స్టార్ట్ చేస్తారు మొత్తంగా అన్ని పడిపోవాలి. అలా కొట్టండి. మీకు పాయింట్ పోయింది. మీ బాల్ వచ్చి వాళ్ళకి తగిలినా, వాళ్ళ బాల్ వచ్చి దీనికి తగిలినా మీకు పాయింట్ పోతుంది. ఓన్లీ మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వీటి మీద ఇవి మాత్రమే పడిపోవాలి. నువ్వు సైలెంట్గా బయటికి వెళ్ళిపో. అర్థమైంది? ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్. ఎవరైతే కొడతారో చూద్దాం. మొత్తం ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్. 5 balls ఇచ్చాం. ఓకే, ఇద్దరు ప్యారలల్ గా స్టార్ట్ చేసేయండి. ఓకే, స్టార్ట్.
స్టార్ట్ చేస్తారా? ఒక్క నిమిషం, అక్కడ మొత్తం పడిపోవాలి. అదిగో పాయింట్ వచ్చిందిరా, మొత్తం పడలేసారు కదా, ఇక్కడ ఇంకా 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక లాడు. ఇప్పుడు పెళ్లి కూతురు తరపుగా పాయింట్. సూపర్ కావ్య. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే పాయింట్స్ వస్తాయి. మీ తమ్ముడు, మీ అమ్మాయి చూసుకోండి. ఇంకా ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ రెడీ స్టార్ట్. ఓకే, ఫేర్ ఇస్ ఫేర్, గేమ్ ఇస్ గేమ్. కావ్య మీ టీమే గెలిచింది. ఇప్పుడు ఏం లేదు, పాయింట్ అంతే. నీ వాళ్ళు చేస్తానంటే రెడీ క్యాట్ వాక్. గిఫ్ట్ ఇచ్చాయి. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురికి గిఫ్ట్ ఇస్తారు. కమాన్. కమాన్, రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫోటో 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 చెప్పు. ర్యాంప్ వాక్ చేయాలి. నువ్వు కాదు. రండి ఫాస్ట్ గా, జస్ట్ నడవడమే. ఫాస్ట్ ఫాస్ట్, అసలు తగ్గద్దు మనం ఎవరితో. రా నడవడమే. కావ్య వాళ్ళు రెడీ అయిపోతున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళు. దీనికి పాయింట్స్ ఉన్నాయి, పిలుచుకో. కమాన్ గో, రన్. అంకుల్, ఆంటీ, అంకుల్. అక్క చూస్తారే కాదనుకున్నాగే చూపే బంగారమాయనే శివల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శివల్లి నవ్వే నరతం. సో ఇలా నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వచ్చి స్టెప్ అయ్యారు. అంకుల్ రెడీ? కావ్య ఇంకేది మోటివేట్.
కొట్టేలా ఉంది నన్ను. నేను నెక్స్ట్ కావ్య వాళ్ళది అయిపోతే ఆల్ సింగిల్స్. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు చేయడానికి. మా రాజుగారు ఫస్ట్. ఆకాశం అమ్మాయంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చేయించాలి చేయించండి. కష్టం కదే హాయి, ఇక్కడ మొత్తం తిప్పేసావే అమ్మాయి. నన్ను ఇచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడ లేని సంతోషంలో తుళ్ళుతున్నా. వావ్ సూపర్ సూపర్. డాన్స్ చేశాక మీరు కూడా ర్యాంప్ వాక్ చేస్తారు కదా, అదే చెప్పారు మీరు నాకు. వీడు హరీష్ గారు ఓకే, నాతో చేయండి, హరీష్తో చేయండి. ఓకే అండి, విన్నర్స్ ఫస్ట్ ఎవరి వైపు చెప్తారు? పెళ్లి కూతురు వైపు పెళ్లి కొడుకు? ఎవరు విన్నర్స్? పెళ్లి కూతురు వైపు తాతగారు
కావ్య వాళ్ళ తాతగారికి అమ్మమ్మ గారి. ఓ ర్యాంప్ వాక్ లో బుడ్డోడు కూడా విన్నరే వచ్చి ర్యాంప్ వాక్ చేసినది. ఎవరిని చేయొద్దు, ర్యాంప్ వాక్ చేయండి. ఓకే ఆంటీ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధని ఉప్పు నీరు కంట తేనికో రెండు పాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా కుప్పెడంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో కళ్ళలో వస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడిన మనస్సు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట చెరి ఉంచుకోక ముళ్ళు లావరి గుండెల్లో సరాసరి I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా కుప్పెడంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో మీ చెల్లె కదా సరే, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఏంటి ఆన్సర్? ప్రభు పేపర్లు ఇంకా ఎగరేసుకోవడానికి రెడీగా పెట్టుకో. చెప్తున్నా, ఇప్పుడు వస్తున్నారు మా కజిన్స్ రాజేష్, అను, ఇంకా సాకేత్. ఫాస్ట్ మీ సాంగ్ డిమాండ్ మీ ఇష్టం, వచ్చి వేయాల్సిందే, ఊరుకోను నేను. పిలిచా, వెళ్ళి తీసుకురా. వాళ్ళు ఎవరు రావట్లేదు. చూడు, ముగ్గురు రావాలి మా ఒక్కళ్ళ కోసం. మీ నాన్న వెళ్తున్నారు ఇక్కడికి ఇస్రాయమని. ఒక్క నిమిషం. అది 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 ప్లీజ్
ప్లీజ్. వరుణ్ మా నెక్స్ట్ పార్టిసిపేట్ కూడా రెడీగా కావ్య వాళ్ళు లైన్లు కట్టారు డాన్స్ చేస్తారని. మీ చెల్లి చూడు ఎక్కడుందో. ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పడేద్దాం. అట్టగంటావా? మాట్లాడటానికి. ఓకే ఇప్పుడు మీ వాళ్ళు అయిపోయింది కదా, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు పెళ్లి కొడుకు. ఎలా ఉందో చెప్పాలంటే ఇక్కడ ఉన్న చప్పట్లు కొడితే తెలుస్తుంది. ఈ అమ్మాయి మాట్లాడుకోమ్మా, అబ్బాయి మిస్టేక్ ఇక్కడికి వచ్చింది.
जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के पूछो तो थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के रजनी don't miss that chance रजनी don't miss that chance Get on the dance floor.
దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ ముద్దే బుంగ ఎసబొస్సై ఎస్సై కోవంగ చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోరగా సోదరా అరే పెళ్ళంటే మూడేళ్ళ మంట ఆడరా బాధరా నువ్వు వెంటనే కొద్దిలో పడుతురా కొద్దిరా పెళ్ళంటే మూడేళ్ళ మంట ఆడరా ఆడరా నువ్వు వెంటనే కొద్దిలో పడుతురా చెడిపోవద్దు బ్రహ్మచారి జన్మంతా లేదునా నీ కొంప చేస్తుందిరా
It's a family party. It's a family party. ఏమండి సో ఏమండి మరి వంశీ అలవాటు అయిపోయింది. ఏమండి అంటే ఏం పలుకుతాడు చెప్పు. బుజ్జి 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 అని పిలిచా ప్రేమగా చెప్పు బలవంతంగా చెప్తున్నా. వాడికి అన్ని బలవంతంగా కాదు. ఓకే మైక్ టెస్టింగ్ 1 2 3. యాక్చువల్లీ కోల్డ్ ఉంది, నాకు అంత గొంతే బాగాలేదు. సో ఒక 2 లైన్స్ డెడికేట్ చేద్దాం అనుకున్నా వంశీ గురించి. ఓకే బీ క్వైట్. సింగింగ్ నేర్చుకోవాల్సింది, సో డెడికేట్ చేయలేము. పెద్ద సింగర్తో పాడి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఒక 2 నిమిషాలు. వెన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట, వెన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట, నువ్వు పక్కనుంటే వద్దులే చెంత చేరిరావా, ఇంకనైనా పట్టించుకుంటానని మాట ఇవ్వు బావా. ఓకే ఓకే మళ్ళీ గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, వెన్నెలలా ఉంటుంది నీ పక్కన చోటే, చూస్తుంది నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే పూస్తుంది అరే వాడు పాడతాడని చెప్పి నువ్వే పాట తీసుకున్నావు, వాడికి ఎక్కడ ఛాన్స్ ఇచ్చావు? నా పాట కూడా నువ్వే తీసేసుకుంటే నువ్వు ఇట్రా. 2 లైన్స్ కరెక్ట్ అయిపోయింది. కాదు ఆ 2 లైన్స్ కరెక్ట్ గా మళ్ళీ పాడు. వింటారా? నువ్వు పాడు.
వరుణ్ అప్పుడు యాక్చువల్ గా వరుణ్ యాక్చువల్ గా సింగర్ సింగర్ గా టిండర్ ఇప్పుడు ఈ టిండర్ ఇప్పుడు ఈ టిండర్ పాట పాడతాడు పెళ్లి పాట ఫేవరెట్ సాంగ్ డెస్పరేట్ ఆఫ్ మ్యారేజ్. అదే పాట వింటాడు కాదు ప్రేమ దేశం కాదు అందరికీ ప్రేమ. వరుణ్ లాగినప్పుడు వరుణ్ మనం లాగాలా లేదా? అది వన్ టూ త్రీ స్టార్ట్. సో నేను పాడలేను. ఆగా చెప్తున్నా ఆగట్లేదు నువ్వు. ఇప్పుడు అందరూ డాన్స్ చేయలేరు, ఆయన డాన్స్ చేయించోగా పాట పాడు. యువరాది ప్రాయం విడిపోని ఏది కోరి మెచ్చానై తోటరాముని. చాలు, థ్యాంక్ యూ. తర్వాత రాజు డాన్స్ వేస్తాడు. తర్వాత సాంగ్ పెట్టేస్తాడు, డాన్స్ వేస్తాడు. కాదు
బెస్ట్ కార్నర్ పర్సనా? ఓకే, వీళ్ళ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇస్తారు. ఓవరాల్ గా ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఎవరు అంటే దగ్గర కూర్చో. ఇదిగో ద బెస్ట్ మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద ఈవెంట్. ఎక్కడ తగ్గట్లేదు ఆంటీ. సో కంగ్రాచులేషన్స్ ఆంటీ. సో నెక్స్ట్ వంశీ గొడవలు అవుతాయండి అక్కడ. ప్లేట్స్ తెచ్చేస్తారు. బెస్ట్ మేల్ డ్రెస్సర్ దా విత్ సాంగ్ గిఫ్ట్ ఇస్తారని వచ్చి డాన్స్ చేసావరా? చీ 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 వెరీ బ్యాడ్ అమ్మా. ఓకే, ప్లేజర్ ఎవరిది అని మాత్రం అడగకూడదు ఎవరు. సో ద బెస్ట్ మేల్ డాన్సర్ తెలుగు మర్చిపోతున్నాడు.
గుర్తుందిగా సేమ్ డైలాగ్ అక్క మళ్ళీ మళ్ళీ ఒకటి అల్లుడు టచ్ అవ్వాలి I love you. లవ్ యూ అంటే కరెక్ట్ గా అంటే అందరి ముందు పిలం అదిగో బాగా తగ్గిస్తుంది అక్కడ నువ్వు చెప్తానే సాంగ్ ప్లే అయింది తొందరగా ఏమంటే I love you. సో ఇది సంగీత్ నడవడానికి ఇద్దరు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇద్దరికి అవార్డ్స్ ఇస్తున్నాం. ఒకటేమో మా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళకి ఇది రాయే మేఘన, ఇంకొకటేమో ఈ షో నడవడానికి యాంకర్ వరుణ్ కుమార్. సో వరుణ్ అండ్ మేఘన మేఘన సోలో
స్మైల్ స్మైల్. ఫ్యామిలీ స్మైల్ స్మైల్. కాదు ఆడు వచ్చింది.